హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ రమేష్. నేను మెడిసిన్ చేసి ఉండుంటే బాగుండేది, నేను ఇంజనీరింగ్ చేయకపోయి ఉండుంటే బాగుండేది, నేను ఆమెకి ప్రపోజ్ చేసి ఉండుంటే బాగుండేది, నేను మ్యారేజ్ చేసుకోకపోయి ఉండుంటే బాగుండేది. సో ఇవన్నీ ఏంటంటే మనం ఒక పని మన లైఫ్లో చేసి ఉండుంటే బాగుండేది అని ఇప్పుడు అనుకుంటాం గతం గురించి. చేయకపోయి ఉండుంటే బాగుండు అని అనుకుంటాం. సో ఆ రెండు స్ట్రక్చర్సే మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ డైలీ లైఫ్లో మన లైఫ్ గురించి చెప్పేటువంటి ఒక సిచ్యువేషన్లో మనం చాలాసార్లు ఈ స్ట్రక్చర్స్ని ఉపయోగించడం జరుగుతుంది. అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అయినప్పటికీ కూడా ఇది చాలా ఈజీగా మనం నేర్చుకోబోతున్నాం. అందుకే క్లాస్ చివరి వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. పూర్తి ఉచితంగా అన్ని వీడియోస్ చూస్తూ ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునేటువంటి ఒక సింపుల్ అండ్ సూపర్ యూట్యూబ్ ఛానల్ ఇది ఒక్కటే. సో డోంట్ మిస్ ఎనీ క్లాసెస్. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. అయితే టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు మనం స్ట్రక్చర్ తెలుసుకుంటే కనుక we can make lots of examples అన్నమాట. మ్యాథ్స్లో ఒక స్ట్రక్చర్ తెలిస్తే we can solve so many problems, రైట్? ఒక ఫార్ములా తెలిస్తే, అలాగే ఇక్కడ కూడా స్ట్రక్చర్, సెంటెన్స్ అనేది ఎలా ఉండాలి అనేది ఒక స్ట్రక్చర్ తెలుసుకుంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్, రైట్? అయితే ఇక్కడ మనకి టూ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే నేను ఒక పని చేసి ఉండుంటే బాగుండు అనేది ఒక స్ట్రక్చర్, నేను ఒక పని చేయకపోయి ఉండుంటే బాగుండు అనేది ఇంకొక స్ట్రక్చర్, రైట్? ఇది పాజిటివ్, అది నెగిటివ్. ఎనీవే ఇక్కడ సెంటెన్సెస్ ఏ విధంగా స్టార్ట్ అవుతాయి స్ట్రక్చర్ అంటే ఐ విష్ తర్వాత ఐ హ్యాడ్ ప్లస్ వర్బ్ నెంబర్ 3 అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఎక్కడైతే నేను చేసి ఉంటే బాగుండేది అని చెప్పేటువంటి సిచ్యువేషన్లో ఐ విష్ ఐ హ్యాడ్ ప్లస్ వర్బ్ నెంబర్ 3 ఉపయోగించాలి. నేను చేయకపోయి ఉండుంటే బాగుండేది అనేటువంటి సిచ్యువేషన్లో ఐ విష్ ఐ హ్యాడ్ నాట్ ప్లస్ వర్బ్ నెంబర్ 3 ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకే, సో వీటిని మనం సెంటెన్సెస్ని, ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేస్తే మనకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. క్లాస్ చివరి వరకు చూసిన తర్వాత మీ లైఫ్లో మీరు ఇది చేసి ఉంటే బాగుండేది, అది చేయకపోయి ఉంటే బాగుండేది అని ఏదైతే ఫీల్ అవుతారో అవి రెండు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ మిస్టేక్స్ ఐ కెన్ కరెక్ట్ దెమ్ and it will be helpful for you as a matter of practice. Okay, let's get into the topic. Excuse me. ఇక్కడ చూడండి, ఐ విష్ ఐ హ్యాడ్ ప్లస్ వర్బ్ నెంబర్ 3 అనే స్ట్రక్చర్ ఉంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నా, నేను ఎంబీబీఎస్ చేసి ఉండుంటే బాగుండేది అంటే దాని అర్థం ఏంటి? నేను చేయలేదు, నేను వేరే కోర్స్ చేసిన. కానీ ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటి? నేను ఎంబీబీఎస్ చేసి ఉండుంటే బాగుండేది అని ఫీల్ అవుతున్నా. అలాంటప్పుడు నేను ఏ విధంగా చెప్తాను? ఐ విష్ ఐ హ్యాడ్ డన్ ఎంబీబీఎస్. ఐ విష్ ఐ హ్యాడ్ డన్ ఎంబీబీఎస్ అంటే నేను ఎంబీబీఎస్ చేసి ఉండుంటే బాగుండేది అని. అలాగే ఇక్కడ నేను ఇంజనీరింగ్ చేయకపోయి ఉండుంటే బాగుండు అంటే నేను ఇంజనీరింగ్ చేశాను, చేయకపోయి ఉంటే బాగుండు అని చెప్పాలనుకుంటున్నా. అట్లాంటి సిచ్యువేషన్లో నేను ఏం చెప్తాను? ఐ విష్ ఐ హ్యాడెంట్ డన్ ఇంజనీరింగ్. ఐ విష్ ఐ హ్యాడెంట్ డన్ ఇంజనీరింగ్ అని చెప్తాను. ఓకే, ఈ విధంగా. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటి అంటే ఇక్కడ ఐ విష్ ఐ హ్యాడ్ మెట్ యూ. ఐ విష్ ఐ హ్యాడ్ మెట్ యూ అంటే నేను నిన్ను కలిసి ఉంటే బాగుండేది, లేదా నేను నీకు ప్రపోజ్ చేసి ఉండుంటే బాగుండేది అని చెప్పాలనుకున్నాం అనుకోండి. ఐ విష్ ఐ హ్యాడ్ ప్రపోజ్డ్ టు యూ. నేను నీకు ప్రపోజ్ చేసి ఉండుంటే అప్పుడే, రైట్? ఇన్ అవర్ కాలేజ్ డేస్ వెన్ వీ వర్ ఇన్ అవర్ కాలేజ్, ఐ విష్ ఐ హ్యాడ్ ప్రపోజ్డ్ టు యూ అంటే నేను నీకు ప్రపోజ్ చేసి ఉండుంటే బాగుండేది, లేదా నేను నిన్ను కలిసి ఉండుంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ మెట్ యూ, రైట్? ఇక్కడ నేను మ్యారేజ్ చేసుకోకపోయి ఉంటే బాగుండేది చాలామంది ఫీల్ అవుతుంటారు కదా. ఐ విష్ ఐ హ్యాడెంట్ గాట్ మ్యారీడ్. ఐ విష్ ఐ హ్యాడెంట్ గాట్ మ్యారీడ్ అంటే నేను పెళ్ళి చేసుకోకపోయి ఉండుంటే బాగుండేది అని చెప్పడానికి. ఒకవేళ నేను మ్యారేజ్ చేసుకొని ఉండుంటే బాగుండేది అని చెప్పాలంటే
ఐ విష్ ఐ హ్యాడ్ గాట్ మ్యారీడ్ అంటే నేను పెళ్ళి చేసుకొని ఉండుంటే బాగుండేది అని చెప్పడానికి. ఓకే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్గివ్ అంటే క్షమించడం, క్షమించడాన్ని ఫర్గివ్ అంటాము. ఫర్గివ్కి వర్బ్ నెంబర్ 2 ఫర్గేవ్, వర్బ్ నెంబర్ 3 వచ్చేసి ఫర్గివెన్. ఓకే, ఫర్గివెన్. వెల్ ఎనీవే, నేను ఆమెని క్షమించి ఉండుంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ ఫర్గివెన్ హర్ అంటే నేను ఆమెని క్షమించి ఉంటే బాగుండేది అని చెప్పడానికి ఐ విష్ ఐ హ్యాడ్ ఫర్గివెన్ హర్. ఇక్కడ మనము నేను అంత ర్యూడ్గా అంటే అంత అమర్యాదగా ప్రవర్తించకపోయి ఉండుంటే బాగుండేది అని చెప్పే సిచ్యువేషన్. అంటే మనం ఏం చేసినాం, చాలా ర్యూడ్గా బిహేవ్ చేసినాం అనుకోండి. లాస్ట్ నైట్ పార్టీ అయింది, ఎర్లీ మార్నింగ్ మన ఫీలింగ్ ఏంటి, నేను అంత ర్యూడ్గా బిహేవ్ చేయకపోయి ఉండుంటే బాగుండేది అని చెప్పే సిచ్యువేషన్లో ఐ విష్ ఐ హ్యాడెంట్ బిహేవ్డ్ సో ర్యూడ్లీ. ఐ విష్ ఐ హ్యాడెంట్ బిహేవ్డ్ సో ర్యూడ్లీ. ఇక్కడ వర్బ్ నెంబర్ 3 వచ్చేసింది హ్యాడెంట్ తర్వాత. ఈ విధంగా అంటే నేను అంత అమర్యాదగా ప్రవర్తించకుండా ఉండుంటే బాగుండేది అని అర్థం. ఓకే, ఇంకా ఇక్కడ చూడండి, ఐ విష్ ఐ హ్యాడ్ గాట్ ద జాబ్. నాకు జాబ్ వచ్చి ఉండుంటే బాగుండేది అంటే దాని అర్థం నాకు జాబ్ రాలేదు అని. నాకు జాబ్ వచ్చి ఉండుంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ గాట్ ద జాబ్. ఇక్కడ చూద్దాం, ఐ విష్ సపోజ్ మనం అనుకుంటాం ఇప్పుడు యాజ్ వి బికేమ్ అవేర్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ నవేడేస్, నౌ అవర్ ఫీలింగ్ ఏంటి, నేను ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేయకపోయి ఉండుంటే బాగుండు కదా, నేను ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేయకపోయి ఉండుంటే బాగుండు. అంటే ఏమైంది, మనం ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేసినాం, ఇప్పుడు ఫీల్ అవుతున్నాం. సో అట్లాంటి ఫీలింగ్ని మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ఐ విష్ ఐ హ్యాడెంట్ నెగ్లెక్టెడ్ ఇంగ్లీష్. ఐ విష్ ఐ హ్యాడెంట్ నెగ్లెక్టెడ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేయకపోయి ఉండుంటే బాగుండేది అని అర్థం. ఓకే, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను నీకు ఫోన్ చేసి ఉండుంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ కాల్ యూ. ఐ విష్ ఐ హ్యాడ్ కాల్ యూ అంటే నేను నీకు ఫోన్ చేసి ఉండుంటే బాగుండేది అని. ఓకే, ఇక్కడ సపోజ్ పర్సన్స్ ఏంటి, డిస్పైట్ ద గవర్నమెంట్ restrictions, people are going outside and they are without masks, they are moving around and they are neglecting everything. అయితే ఒక అతను కరోనా వచ్చింది, అతను ఏమనుకుంటున్నాడు ఇప్పుడు ఫీలింగ్, నేను బయటికి వెళ్ళకపోయి ఉండుంటే బాగుండు. అట్లాంటి సిచ్యువేషన్లో అతని ఫీలింగ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ఐ విష్ ఐ హ్యాడెంట్ గాన్ అవుట్ సైడ్ వితౌట్ మాస్క్. ఐ విష్ ఐ హ్యాడెంట్ గాన్ అవుట్ సైడ్ అంటే నేను బయటికి వెళ్ళకపోయి ఉండుంటే బాగుండేది. ఓకే, ఈ విధంగా. లేదా నేను మాస్క్తో వెళ్ళి ఉండుంటే బాగుండేది అని చెప్పాలనుకుంటే ఐ విష్ ఐ హ్యాడ్ గాన్ విత్ మాస్క్. ఓకే, మాస్క్తో వెళ్ళి ఉండుంటే బాగుండేది. ఈ విధంగా చెప్తాం. నేను బయటికి వెళ్ళకపోయి ఉండుంటే బాగుండేది అంటే ఐ విష్ ఐ హ్యాడెంట్ గాన్ అవుట్ సైడ్ డ్యూరింగ్ దిస్ కరోనా పాండమిక్ సీరియస్ సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్ ఏం లేదు, మీ లైఫ్లో తీసుకోండి. నేను అది చేసి ఉంటే బాగుండేది, ఇది చేయకపోయి ఉంటే బాగుండేది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లోనే, ఎవరి లైఫ్లో అవసరం లే, మీ లైఫ్లోనే ఒక 20, 30, 100 వరకు ఉంటాయి. అవన్నీ మనకు అనవసరం. జస్ట్ చేసి ఉండుంటే బాగుండేది అనేది 2 sentences, చేయకపోయి ఉంటే బాగుండేది అనేది 2 sentences. ఇట్ విల్ హార్డ్లీ టేక్ యూ 2 minutes ఆఫ్ టైం. Just it will take 2 minutes of time to comment from your life experiences. So please try to comment. ఎందుకంటే నేను ఎంత అరిచినా కూడా మీరు చేసే ప్రాక్టీసే దట్ విల్ హెల్ప్ యూ ఎన్హాన్స్ యువర్ లాంగ్వేజ్. మీ ప్రాక్టీస్ మాత్రమే మీతో లాంగ్వేజ్ మాట్లాడిస్తుంది కాబట్టి ప్లీజ్ ట్రై టు కామెంట్ ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి. ఓకే గైస్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ క్లాస్ and thanks a lot for watching. See you in the next class with one more interesting lecture. Bye for now.